నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు చాలామంది విద్య వైద్యం గురించి మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఈరోజు న్యూస్లో మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే అంబేద్కర్లు రావాలి, దళిత గిరిజన బహుజన వర్గాల నుంచే దేశాన్ని ఏలే నాయకులు కావాలి. మన తలరాతలు మారేది తరగతి గదిలోనే. ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్యే ముఖ్యం. మీకేం కావాలన్నా నిమిషంలో చేసే బాధ్యత నాది. ఆర్ప స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు. గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్నాం. యంగ్ ఇండియా కిట్, స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, దేశాన్ని వెళ్తున్న దళితులు గిరిజనులు వచ్చే కాలం కూడా దగ్గర ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు దళిత బహుజనుల గురించి బాగా మాట్లాడుతున్నారు, గిరిజన గురించి మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి అని అందరూ కోరుకుంటారు. ఆ స్టూడెంట్ సంఘాలు అవుతుంది, ప్రజా సంఘాలు అవుతుంది, స్టూడెంట్ ఆర్గనైజేషన్ అవుతుంది, రాజకీయ అంటే ప్రతిపక్షం అనకూడదు. రాజకీయ నాయకులు ఏంటంటే ఏ పదవులు ఉన్నప్పుడు ఈయన పదవి పోగానే రేపు మాట్లాడే మాట అదే, ఆయన పదవి ఎక్కినాక చేసే పని ఇదే. కాబట్టి రాజకీయ నాయకులు అందాం. ఎస్, మీరు నిజంగానే ఇలాంటిది అంబేద్కర్ రావాలని కోరుకుంటాను. అంబేద్కర్లు వస్తారు, విద్యావంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన విద్య అందుతుందా లేదా? విద్యా వైద్యం ఫ్రీ కావాలని కాన్సెప్ట్తో చాలా మంది వ్యవస్థ మీద నడుస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అనుకుంటాం, ఎవరైనా కావచ్చు. అయితే ఈ ఇక్కడ మీరు పంపిణీ చేసినప్పుడు మాట్లాడు కొంచెం బరాబర్ రేపు నెక్స్ట్ ఎలక్షన్లో చాలా భారీ మార్పులు రావచ్చు. మీరు అనుకుంటున్నట్టుగా సామాన్యులే అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేమేదో చేస్తున్నాం, ఆధిపత్యం మీది కాకపోతే నాది కాకపోతే అని అనుకుంటున్నా మీరు అగ్రవర్ణాలు అయితే ఎవరిలో వాళ్ళకి చెక్ పెట్టే రోజులు వస్తున్నాయి, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో రాజకీయాలు వచ్చిన తర్వాత, అక్కడ విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిలో మార్పులు వచ్చింది. ఎందుకంటే డబ్బు ఉంటేనే రాజకీయాలకు పోవాలనేది కాన్సెప్ట్ అనేది బాగా జనాలకు పోవడం వల్ల కొంత విద్యావంతులు కానీ మేధావులు కానీ బయటికి రాకుండా ఉన్నారు. ఇప్పుడు అటుపోని సందర్భం లేదు. ఏదైనా ప్రజలకు చేయాలనే ఒక ఇది తపన ఉంటే, ఇప్పుడు ఆలోచన విధానం కరెక్టే, కంపల్సరీ అధికారం రావచ్చు. రేపు ఎవరైనా రావచ్చు రేపు. కానీ ఇటువంటి కోణంలో ఉండేది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మెయిన్గా ఉన్న పార్టీలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ప్రభుత్వం విమర్శలు చేసుకుంటే రేపు మనకు వస్తుంది అని అనుకుంటారు. కానీ రాజకీయాలకు విరుద్ధంగా మీరు ఊహించని లేని విధంగా రేపు అధికారంలోకి వచ్చేటోళ్ళు ఉన్నారు. చాలా మంది సర్వేలో తేలుతున్నది అది. మీరేమనుకుంటున్నారంటే ఎంత మాదే, ఈ తెలంగాణలో ఏం లేదు, డబ్బు ఉంటేనే మాది రాజం అని అనుకుంటున్నారు. కానీ అటువంటిది ఏంటో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఒకవేళ ఈ ప్రభుత్వంలో చేసిన పనులు బాగానే, కానీ దీన్ని అమలు చేసే విధానం అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలో ఒక ఫీజుల జోలికి పోతే లక్షలు ఉన్నాయండి. ఆడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువు ఏముంటుంది? మనం చూడలేదా చదువు? అంతకన్నా ఇంకా బ్రహ్మడు లక్షలకు ఒకడు. ఈ కార్పొరేట్ సంస్థ వచ్చిన తర్వాత విద్యార్థానికి వ్యాల్యూ లేకపోయింది. అన్ని విధాలుగా క్వాలిఫై అయిన విద్యా సంస్థ మన గవర్నమెంట్ స్కూల్ అనేమో నాణ్యమైన విద్య దొరకలేదు. ఉచిత విద్య అనుకుందాం, గవర్నమెంట్ అన్ని కల్పిస్తాం చేస్తాం. మరి కార్పొరేట్లో విద్యలో లక్షలు పెట్టినదో అక్కడే మనకి ఇంకేమని చెప్తారు? ఈ గవర్నమెంట్ స్కూల్ చెప్పకుండా వేరే చెప్తారా? దీనికి ఏం చేస్తున్నారంటే, ఏమైనా కార్పొరేట్ సంస్థ సంపాదించాలంటే ఫస్ట్ నర్సరీ నుంచి మొదలు పెట్టుకుంటే 5th క్లాస్ లోపునే డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళ సొంత సిలబస్ అలా తయారు చేస్తారు. మరి సొంతం ఎందుకుంటుంది? గవర్నమెంట్ పర్మిషన్తో నడుస్తున్నాయి కదా స్కూళ్ళు. గవర్నమెంట్ పర్మిషన్తో నడిచినప్పుడు గవర్నమెంట్ బుక్లే వాడాలి కదా.
మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ బుక్లు వాడతారు, ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ సొంత సిలబస్ తయారు చేసుకొని సొంత బుక్కులు పెట్టి తన స్కూళ్ళలో బుక్కులు అమ్ముకుంటూ ఇష్టమైన రేట్లు వేసుకుంటూ ఇష్టమవుతుంది. దానికి ఒక పరిమితి అనేది లేదు, ఇష్టరాజ్యం. వాడు చదివేది ఒకటో క్లాస్ ఉంటాడు, వాడు మోసే బుక్కులు ఇల్లు ఉంటాయి. వాని మైండ్ ఎంత, వాని మైండ్ కెపాసిటీ ఎంత, వాడు ఏం చదవగలుగుతాడు, ఎంత చదవగలుగుతాడు, వాడు ఏం నేర్చుకోవాలి, ఫిఫ్త్ క్లాస్ లోపు ఏం నేర్చుకుంటాడు, పిల్లలకు ఏముంటుంది అంతగానో. మరి దీన్ని అరిగట్టండి, దీన్ని అరిగడితేనే కదా మీలాంటి అంబేద్కర్లు వస్తారు. మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అలాంటి అంబేద్కర్లు ఎందుకు రారుస్తున్నారు? మాటలు చెప్పగానే అయిపోయిందా? దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా దీనస్థితిలో ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు. మీకు అనిపించవచ్చు, అరే మేము బరాబర్ రిలీజ్ చేసినాం కదా, అన్ని మేము అందిస్తున్నాం అంటాం. అందించని వరకు ప్రకటించడం వరే కాదు, దాని మీద ఎంక్వైరీ పెట్టండి. ఏ స్కూల్కు టీచర్లు ఎంత అందుబాటులో వస్తున్నారు, ఏ స్కూల్లో ఎంతవరకు విద్య అందుతున్నది, ఏ స్కూల్లో ఎంతవరకు వసతులు ఉన్నాయి. మనకు చాలా మంది బాత్రూమ్ లేక, సరైన గ్రౌండ్ లేక, కింద ఒక నీటెస్ లేక, ఒక బోర్డు లేక, కుర్చీలు లేక చాలా విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీకు అనిపించవచ్చు నేను రిలీజ్ చేస్తున్నా అయిపోతుందా, ఒకసారి దాన్ని కంటే తిప్పండి. వాళ్ళందరినీ తిరిగి రావడం, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు చెప్పండి, ఒకసారి సర్వే చేయండి. మరి అధికారుల లోపమా మీ నాయకత్వం లోపమా అనేది కనబడతారు. ఏదో ఒక్కొక్కటి ప్రకటించి ఇక మీకు అంతా కావాలి, మీకు అది కోరుకుంటే ఏంటంటే ఇప్పుడు సామాన్యుడు ఏంటంటే కొంచెం సెంటిమెంట్కు అయిపోతారు మా ప్రజలు. ఎవరు చూసినా అదే ఉంది, ఏ నాయకుడు వచ్చినా అదే ఉంది. ఈయన తిప్పితే ఈయన చేస్తాడు, ఆయన చేస్తాడు, ఇది కాకపోతే అధికారం 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు అంతే, మిగతాదంతా సేమ్. అంతే కదా, స్వతంత్రం వచ్చిన కాంచి ఇదే కదా. విద్యా వైద్యం ఫ్రీగా అవుతుంది, మేము ఇస్తాం అని ఉపన్యాసాలు చేయడం, ఏదో ఆశపడి ప్రజలు ఓట్లు వేయడం, మేము అధికారం కూర్చోబెట్టడం, అధికారం కూర్చొని నామమాత్రమే ప్రకటన చేయడము, తర్వాత వదిలిపెట్టడం. మీరు ఏ పథకాలు వద్దండి, ప్రజలు కూడా ఏం కోరుకుంటారు, ఏ పథకాలు ఏమో కోరుతలేదు. మీరు చేయాలనుకుంటే విద్యా వైద్యం అంతట్లోని గ్రామాలు బాగుపడుతున్నాయి, దేశాలు బాగుపడతాయి, దేశం బాగుపడతారు, రాష్ట్రాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ప్రతి గ్రామంలో ఎంతవరకు నిధులు అందుతున్నాయి, ఎంతవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడుస్తున్నాయి, అక్కడ దానికి వచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చే నిధులు ఎక్కడ పోతున్నాయి, దాన్ని ఎంతవరకు ప్రకటిస్తుంది. కొన్ని ఏళ్ళ నుంచి చూసినా స్కూల్ అట్లనే ఉంటుంది. ఒక అలా ఆడుకుందామంటే ఒక ఆట వస్తువులు ఉండవు, ఒక చదివేపానికి బోర్డు ఉండవు, వాళ్ళకు ఒక బాత్రూమ్ ఉండవు, ఒక గ్రౌండ్ ఉండదు, ఏది ఉండదు. ఎట్టి గోడలు కూడా మన ఎక్కడ శిథిలంలో ఉన్నట్టుగా గోడలు ఎప్పుడూ ఏదైనా పెట్టాక. మరి ఇక్కడ 10 సంవత్సరం చేస్తున్న నిధులను ఎక్కడ పోతున్నట్టు, ఏమైపోతున్నట్టు? నిజంగా మీకు ప్రతి పేదవాడు మీకు బాగుండాలి అనేది నిజంగా ఉంటే ఒక 10 ఏళ్లలో మన దేశం బాగుపడుతుందండి. దేశమే బాగుపడుతుంది 10 ఏళ్లలో మీరు సక్రమంగా చేస్తే. మనం చెప్పుకున్నాం కదా, మనం గ్రామ పంచాయతీలలో ఉండే మన గ్రామాలు డెవలప్ అయితే ఉంటుంది. సపోజ్ ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఆయనకు 5 సంవత్సరాలు ఆయనకు అధికారం ఇచ్చినాక ఆయన ఏమేమి చేసినట్టు, ఏం పనులు చేసినట్టే సరేలే, వాళ్ళు డబ్బులు పెట్టి గెలిచినా ఎట్లా గెలిచినా తర్వాత ఆప్షన్. వాడు ఎంత సంపాదించుకున్నా కానీ ఏం చేసినా కానీ ఒక 40% అయితే పని చేస్తారు కదా గ్రామంలో. స్థిరంగా ఉండే ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే పనులు ఒక 40% చేయడా? సరే, ఒక సర్పంచ్ వచ్చిండు, ఎందుకంటే ఒక నిందేస్తారు, సర్పంచ్ వచ్చిండంటే సంపాదించుకుంటారు అని. ఇది అపోహలకు ఈ జనాలలో వెళ్ళిపోయారు. ఎలక్షన్ రాగానే మళ్ళీ వాళ్ళే ముందుండి గెలిపిస్తారు, ఆడు గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాగానే వారి మీద నిందలు పోతారు. ఇక పనులు ఎక్కడ పోతుండవు, వాడు సంపాదించుకుంటారు. ఇదేనా?
వాళ్ళకు కూడా కొన్ని ఉంటుందండి, వాళ్ళకు పని చేయాలని ఏముంటుంది. సరే నేను ఇట్లా చెప్తుంటే మీకు బాధ అనిపిస్తుంది. ఏడ చూసినా నువ్వు సర్పంచ్ కూర్చోనట్టు. సరే మేము చూడలేదు, మీరు చూసారు కదా. 5 సంవత్సరాలలో తనకు అధికారం ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎంత సంపాదించుకున్నా, ఖర్చులు ఎంత పోయినా కానీ ఒక 30% అయినా పని చేయడా, 30% పని చేయకపోతే సర్పంచ్ ఉండేగా చేస్తారు. ఈయన అది అధికారం పోతుంది, ఈయన పనులు చేయాలని చెప్పేసి నెక్స్ట్ వేసాం. ఆ ఫస్ట్ చేసిన మనం మన మీడియా సంస్థ ఎవరైనా గుర్తించి వాడిని వెలుగులోకి తీసుకొస్తే నెక్స్ట్ వచ్చేటోడు కొంచెం కొద్దిగా పని చేస్తారు కదా. సరే ఇక 30% చేసిన గుర్తించింది గవర్నమెంటే కావచ్చు, మళ్ళాంటి మీడియా వాళ్ళు బయటకు తీసుకురావడం వల్ల ఒక గుర్తింపు వచ్చింది, తీసుకొచ్చాం, వెలుగులోకి తీసుకొచ్చాం. అదే వాళ్ళని చేసిన పనులకి ఉన్నాయి, ఇది అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చే సర్పంచ్కి మరి ఆ పనులు ఆయన చేసిండు, మరి ఇక మీరేం పని చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే నేను అది చేస్తా ఇచ్చేస్తాను, కామన్ చేస్తారా, నేను అది చేస్తా ఇచ్చేస్తాను, అది చేస్తా ఇచ్చేస్తా కాదు, నువ్వేం చేస్తావు గ్రామానికి అని మనం ప్రశ్నిస్తే ఏదో కొన్ని చెప్తాడు. కొన్ని చెప్పినప్పుడు ఏమంటే ఆల్రెడీ 12 చేసిండు, మరి లాస్ట్ సర్పంచ్ చేసిండు, మరి నువ్వేం చేస్తావంటే ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే ఆయన కొత్త ఆలోచన చెప్తాడు. ఆయన వస్తాడు, ఆయన కూడా 5 ఏళ్ళు ఆయనకు ఉన్నప్పుడు ఆయన కూడా సరే డబ్బులు అనేది ఖర్చు పెట్టిండా, ఇంకేమైనా ఖర్చులు ఉన్నాయా, ఆయనకి ఏం చేసిండో, తన ఓట్లు రావడానికి, అధికారం రావడానికి ఏదో ఇల్లు బాధలు పడ్డాయని నా తిప్పబడి అంటున్నాం. ఆయనకు సరే పోయినోడు 30% చేసిండు, ఆయన గుర్తింపు లేదు కాబట్టి ఏ సర్పంచ్ ఇష్టం సంపాదించుకుంటాడు గిత్త అంటే పోయిన. నెక్స్ట్ వచ్చి సర్పంచ్ ఒక 40% అని చేయనా, మనల్ని గుర్తిస్తున్నారు, మనం గుర్తిస్తారు అన్నాక, ప్రజలు మనల్ని గుర్తిస్తారు అన్నాక ఒక 40% చేస్తారు కదా. ఈ 10 ఏళ్ళ 30-40 పెడితే 70% పనులు అయిపోయినాయి. ఏమిటని మామూలుగా కామన్గా ఏ ఊరన్నా సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, గవర్నమెంట్ భవనాలు, ఇంకేమైనా నిత్యావసరాలు ఏమైనా ఉన్నాయి, అవసరం ఉన్నాయి, బస్ స్టాండ్ చిన్న చిన్న ఏమైనా కట్టించుకుంటారు, అయిపోతుంది. ఈ 70% అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడికి ఏముంటుంది, ఒక 30% ఉంటుంది. ఇప్పుడు 10సారి ఫస్ట్ ఓని సెకండ్ ఓని గుర్తించినాక మూడోడు కొంచెం అప్పుడు ఆటోమేటిక్గా వెలుగులోకి వస్తాడు, అవగాహన వ్యక్తులు వస్తారు, ఆయన కొంచెమైనా పని చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇంకా 70% నీకు అయిపోయినాక 30% చేసినాక మోరీలు వేయడం కానీ, ఇంకా ఏదైనా భవనాలు కట్టడం కానీ, ఇంకా అన్ని అయిపోయినాయి అనుకుందాం, మిగతాది ఉన్నది. ఇంకా 30% అయిపోతే సరిపోతాయి, గ్రామానికి ఏమి కావాలని సరిపోతాయి. అయిపోయిన తర్వాత మిగతా 70% ఏం చేస్తాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం నీతివంతులు వస్తాయి కదా, ఆయన 50% ఇంకా 20% ఆ అమౌంట్ని విద్యా వైద్యానికి రైతులకు కేటాయించవచ్చు, అవకాశం ఉంటుంది. స్టేట్ ఫండ్ వస్తుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, 2 ఫండ్ వస్తాయి కదా డబ్బులు. ఎందుకు బాగుపడదండి దేశం, ఎందుకు బాగుపడదు? ఎందుకు ఇటువంటి మాటలు చెప్పుకుంటూ కూర్చుంటారు రాజకీయ నాయకులు? ఇంకెన్నాళ్ళు కడతారు ఇట్లా? ఇంకెన్నాళ్ళు జనాలను మోసం చేసుకుంటూ ఉంటారు? ఇంకా 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 క్వశ్చనార్థకంగానే అందరం బతుకులు ప్రజలు మాయ మాటలు చెప్పడం, అధికారంలో రావడం, వచ్చిన తర్వాత ఎవరు రావాలని చెప్పడం కాగడం. సరే మీరు ఏ కాంట్రాక్ట్ చేసుకొని ఏమని చేయండి, విద్యా వైద్యం అందించండి, రైతులకు కావాల్సింది తీసుకోండి. రైతులే కండి ఇప్పుడు పంటలు పండిస్తేనే వాడు కష్టపడి చెమటొచ్చి పండిస్తేనే కదా మనకు నోట్లకు 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయంటే. ఎక్కడండి రైతు గోసలు ఎక్కడ ఆగిపోయినట్టుండేది? ఈ స్వాతంత్రం వచ్చిన కానీ ఎక్కడన్నా రైతు గోసలు ఆగిపోయినట్టు ఉన్నాయా? ఎప్పుడన్నా రైతు సంఘాలు ఉన్నాయి, రైతుల కోసం పోరాటం సంఘాలు నాయకులు ఉన్నారు. ఎప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సమస్యలు గుర్తుకొస్తాయా? అంటే అధికారం ఉన్నప్పుడు మీకు రావా, గుర్తుకు రావా? ఉన్నప్పుడు ఇక నిందలు మోపడే, అధికారం ఉన్నప్పుడు నిందలు మోపుకుంటూ వాడిని ఏదో చేయాలంటే వాడి మీద ఏదో గుర్తుదరడానికి ప్రయత్నం చేస్తుంది. మరి మీరేం మీరు చేసిరండి? ప్రజలను ఇది గమనించండి ఫస్ట్ మీరు. దేశం ఎందుకు బాగుపడదు, ఊరు ఎందుకు బాగుపడదు, రాష్ట్రం ఎందుకు బాగుపడదు, మనం ఎందుకు బాగుపడదు, ప్రతి పేదవాడు ఎందుకు ఉంటాడో చూద్దాం.
ఈ మాయ మాట చెప్పడం వల్లనే పక్కపట్ట బిజినెస్ చేసే నాయకులు ఎక్కువైపోయి ఇప్పుడు విద్య ఒక వ్యాపారంలోకి అయిపోయి ఒక్కరికి సామాన్యుడికి విద్య వల్లది. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి పేదవాడు కూడా మామూలు కూలి పని చేసుకుంటాడుగా ప్రైవేట్ స్కూల్ పంపారనుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ రేపు రేపు వాడు చెప్పే మార్కెటింగ్ ఎట్లుంటే వాడు ప్రైవేట్ నీ పిల్లలకి అది ఉంటుంది ఇది ఉంటుంది ఏదని లేనిపోని చెప్పడానికి వాడు సప్పో చేస్తాడు, ప్రైవేట్ స్కూల్లో పంపిస్తాడు. వాడు ఏం చెప్తాడు ప్రైవేట్ స్కూల్ ఏం చెప్పాడు. వాడికి 5 ఏళ్ళలో మనం ఏం సాధిస్తామంటే అద్దాలు మాత్రం వేస్తాం, ఇద్దరు అద్దాలు వేస్తాం. వాడికి బయటి ప్రపంచం తెలియదు. స్కూలు ఇల్లు ఎందుకంటే వాడికి ఇంత మోపడు. వాడి మైండ్ సెట్ ఎక్కడ మారితే ఎక్కడ తెలుగు అని చెప్పి ఇంత హోంవర్క్ ఇస్తారు వాడు ఇదే ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూళ్ళలో సిస్టమ్ ఉంటుంది. వాడు ఎప్పుడు స్కూల్ కావాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఇది ఉండాలి, సమాజం గురించి ఎప్పుడు తెలుసుకోవాలని కొంచెం ఒక ఇది ఉంటుంది. అందుకని ఈ విద్య ఎప్పుడైతే అమ్ముకోవడం, మనం పక్క రాష్ట్రంలో విజయ్ ఎట్లయితే ఒక నియమ నిబంధనలు పెట్టారో అవి పెట్టండి సార్. మీరు అవి పెట్టడమే కాకుండా అవి అమలు అవుతున్నాయో లేదో చూడాలి, ప్రజలకు అందుతున్నాయో లేదో చూడాలి. ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ ఒక్కటి మీరు చేయండి, ఎన్నాళ్ళున్నా మీరే అధికారం ఉంటారు. నిజంగా సేవ చేయాలనుకున్నా అని వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే నిజంగా మీరే ఉంటారు. ఏం కావాలండి? ఎవరిని చూసినా ఈ పథకాలు పెట్టినా ఉచితాలు. మాకు ఈ ఉచితాలు అనే వ్యక్తి ప్రజల్ని ఒక మైండ్ రౌండ్లో కూడుకున్నట్టు చేస్తారు. పెడితే పెట్టొచ్చు, ఉచితాలు కూడా మస్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ మిలిగిన డబ్బంతా గ్రామాలలో ఇట్లా ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళు అడగడం నేర్చుకుంటే వాడు మిగిలిన ఫండ్ అంతా ఒక స్కూల్ని ప్రైవేట్ స్కూల్ మీరు ఏదైతే 6 లిటెడ్ స్కూల్ పెట్టినో అటువంటి ప్రతి గ్రామానికి ఒక స్కూల్ పెట్టచ్చు. ప్రతి గ్రామానికి ఒక స్కూల్ పెట్టచ్చు. ఇప్పుడు ఒక స్కూల్ పెట్టిరు, సంతోషం, మేము స్వాగతిస్తాం. ఇంకా పెట్టండి. మీరు ఏదైతే అనుకోరు కదా అంబేద్కర్లు రావాలి, మన అది ఓలో కాదు, మన దళిత గిరిజన బహుజన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు కావాలి. కథం ఇక్కడ మీరు సంబరాలు చేసుకుంటారు. మనోళ్ళు రాణిస్తారా? ఇల్లు దేశాన్ని ఏలనిస్తారా? రాష్ట్రాన్ని ఏలనిస్తారా? గ్రామాలు వెళ్తాకే దానికి ఎన్నో తంటాలు పడాలి, ఎన్నో విధాలుగా ఎంతో చేస్తారు. నిజం చెప్పండి, ఇప్పుడు ఏలనిస్తారా ఇల్లు? 10 మనకు రాజాధికారం కావాలని ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి ఎంతో మంది ప్రతి ఒక్క మేధావులని చదువుకున్న వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ ఎంతో విధాలు చేస్తుంది. అవుతుందా? ఒక సర్పంచ్ గెలవనిస్తారా చెప్పండి? అది మన వ్యవస్థ. సరే, మీరు కోరుకునే విధానం కరెక్టే అనుకుందాం, మీరు కావాలి. మరి ఆరుట్ల ప్రజలే, ఆరుట్ల పేదవాళ్ళకే చదువుకుంటే సరిపోతుందా? మన రాష్ట్రంలో ఉన్న ఎన్నో స్కూల్ ఉన్నాయి. సరే, ఇది ఒక్కటేసారి మీరు చేయలేకపోవచ్చు అనుకుందాం. ఎందుకంటే మీరు ఒక్క సమస్య ఉండగా ఎన్నో సమస్యలు మీకున్నాను చేయలేకపోయారు అనుకుందాం. మరి ఈ మామూలు స్కూళ్ళల్లో అందే కరెక్ట్గా వ్యవస్థ ఉంటుందా? ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, అన్ని క్వాలిఫికేషన్ టీచర్లు ఆ ఊరు పరిసరాలలో ఉంటేనే విద్యార్థులు. ఎందుకంటే ఇంతకుముందుకు ఏం చేసినట్టే గతంలో టీచర్స్ ఆ పిల్లకలు ముందు పోయి టీచర్లు పడదు. అరే మాకు టీచర్ కొడతారా బాబు, తిడతారని చెప్పేసి మనలో కొంచెం ముందు ఉరికేవారు. వాడు తినకపోయినా ఉరికేవాడు. ఈ పట్టలేదు ఏమా సారే రాడుతీ, మా టీచరే రాదు, ఏమొచ్చాము సార్, ఆ బస్ వచ్చిందా, అరే ఆ బస్ దిగా, ఇవాళ బస్ దీనారా సార్, దిగలేదు, చలో మనం స్కూల్ ఓపెన్ వస్తుంది. అసలు స్కూల్ బెల్ కానే కానదు, ఆయన టైం చూస్తూనే ఉంటాడు, ఎప్పుడు బస్సు వస్తుందా, ఎప్పుడు పోవాలని. మరి ఇది ఎందుకు అమలు చేస్తలేరు? మీరు గవర్నమెంట్ జాబ్ ఇస్తారు, బాగానే ఉంది. ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఎక్కడ కేటాయిస్తే అక్కడ ఉంటారు. మరి వీళ్ళెందుకు అక్కడ స్కూల్ పరిసరాల్లో ఎందుకు ఉండరు? అంటే ఒక విధంగా మమ్మల్ని ఇట్లా పొగుడుతూనే, ప్రజల్ని పొగుడుతూనే ఇట్లా కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు లోపడంగా ఇది మరి వ్యవస్థ నడపడానికి వాళ్ళకు మనం సహకరిస్తున్నట్టు కదా.
మీరు లక్షల లక్షల జీతం ఇవ్వడం కదా, ఇవ్వడం వల్లనే కదా రోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ లాంగ్ నుంచి ఎంత లాంగ్ అయినా అప్ అండ్ డౌన్ చేస్తారు టీచర్లు చేయగలుగుతారు. వాడు అనుకుంటాడు ఏవో 10% నాకు ఛార్జెస్ పోయినా కానీ మిగతా మొత్తం నాకు సంపాదన అంటున్నాడు. వాని ఒకప్పుడు పాత గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు కూడా అల్లే చదువుకునేవాళ్ళు, వాళ్ళు మంచి మేధావులు అయిపోయారు, మంచిగా చదివారు. ఇప్పుడు అలా కాదు, మేము మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చెప్తాం, బడికి రాని అని పిలుస్తాం, కానీ మా పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదవాలి. అప్పుడు ఏమొస్తుంది ఆలోచన పేదోడికి, అరే టీచర్ మేధావి, టీచర్ కూడా ప్రైవేట్ చదివినప్పుడు ప్రైవేట్ స్కూల్ చదువుతూనే నా పిల్లోడు సెట్ అవుతుందని చెప్పేసి వీడు అప్పు సప్పు చేసి ఆ ప్రైవేట్ స్కూల్ పంపుతాడు. ఈ టీచర్కి ఏముంది, 10 మంది ఉన్నా నా జీతం వస్తుంది, 20 మంది ఉన్నా నా జీతం వస్తుంది. టీచర్ టార్గెట్ పెట్టండి, ఇంతమంది పిల్లలు ఉంటే నీకు ఇంత జీతం, ఒక సెక్షన్లో ఇంతమంది పిల్లలు ఉంటే ఇంత సెక్షన్, వాడు 4 గంటలు బట్టి పడతాడు. కొంతమంది చాలా మంది ఉన్నారు కలెక్టర్లు కూడా తన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదివించి కొంచెం రికార్డ్ అయిపోయిన ఉన్నారు. నిజంగా ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళు వస్తారు. మరి వీళ్ళకు కూడా చేయండి. అప్పుడు గవర్నమెంట్ ఎన్నిసార్లు కావాలి, 10 సార్లు కావాలి, ఇంకెప్పుడు ఎన్నిసార్లు మీరే ఉంటారు అధికారులు. ఈ గవర్నమెంట్ మీరు చేసే పనిలో మాకేం వ్యతిరేకం కాదు, మాకు వచ్చిన న్యూస్ని మీరు మాట్లాడిన మాటలని ప్రజలకు వివరంగా తీసుకుపోతున్నాం. ఇది నిజంగా మీకు మేము మాట్లాడింది కానీ ఇక్కడ వచ్చిన వార్తలు కరెక్ట్ అనిపిస్తే మీరు అమలు చేయండి. అప్పుడే అంబేద్కర్ ఒక్కడు కాదు, ఎంతమంది అంబేద్కర్ అని వస్తారు. నిజంగా దేశాన్ని మేము వెలవస్నేమతో వస్తుంది, వెళ్తాం, వస్తుంది టాటా ఏదో, కానీ ముందుగా మాత్రం ఇది మాత్రం అమలు చేస్తే బాగుంటుంది, వ్యవస్థలు ఎంత బాగుంటుంది. నేను ప్రజలారా మీరు గమనించండి. ఇంకేమైనా సలహాలు సూచనలు ఇంకేమైనా చేయాలనుకుంటే మా షాడో మీడియాకు చెప్పండి. మీరేమైనా మాట్లాడాలనుకున్నా మీ వాయిస్ బయటకు మా స్టూడియోకి రండి. మీ ఆలోచనలు మా ఆలోచనలు పంచుకొని ఈ ప్రజలకు తీసుకెళ్దాం. గవర్నమెంట్లని విమర్శించడం కూడా అడగడం నేర్చుకుందాం, ప్రశ్నించడం నేర్చుకుందాం. అప్పుడే పనులు అవుతాయి. ఎందుకంటే మన స్టూడియో నుంచి ఒకటే నినాదం ఎప్పుడైనా ప్రతిసారైనా ఎప్పుడు చేసేదంటే, నిజంగా మనలో మార్పు కావాలి, ప్రతి పేదవాడు బాగుండాలనుకుంటే విమర్శించడం కాదు. ఎలాగనో అలాగా గవర్నమెంట్ని తెచ్చుకున్నాం, మనకు ఒక ఓట్లు వేసి మన ఓటుతో ఒక అధికారంలో ఒకటి కూర్చోబెట్టినాం. నిజంగా ఆ అధికారం కూర్చోబెట్టిన ఆ ఫలాలు మనకు అందుతున్నా లేదా, ఆ ప్రకటించిన నిధులు ఎక్కడ పోతున్నాయి ఏంటనేది మనం విమర్శలకు కాకుండా అడగడం నేర్చుకుందాం, ప్రశ్నించడం నేర్చుకుందాం. అప్పుడే ప్రతి పేదవాడు బాగుంటాడు, ప్రతి పేదవాడికి ఏమంతాలో అందుతాయి. మీ యొక్క సలహా సూచనలు కూడా మాకు తెలియపరచండి, ఆ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నా మా దగ్గర తీసుకురండి, ఇంకెక్కడైనా సమస్య ఉన్నా చెప్పండి, మేము వస్తాం. మా షాడో మీడియా ఏదైనా వెలుగులోకి రాని విషయాలు ఏమున్నా అవి బయటకు తీసుకురావడానికే మేము ఉన్నాం.